నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ట్రాప్లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఇంకా హరీష్ రావు గారు అయితే ఆయన ట్రాప్లో పడ్డట్టు కనిపిస్తుంది. దీనివల్ల బీజేపీకి మైండ్ బ్లాక్ అయినట్టు కూడా అనిపిస్తుంది. సో ఈ వార్తల్ని అంటే దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే బీజేపీకి మైండ్ బ్లాక్ అయింది అని అనిపించే వార్త ఒకటి ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఇంకా హరీష్ రావు గారు పడిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఇది ఒక అనాలిసిస్. ఎలా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దూకుడు పెంచుతూ ఉన్నారు. అది మొదటి నుంచి, ఎన్నికలు అయిపోయిన మొదటి నుంచి, ప్రమాణ స్వీకారం నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని రకాలుగా సమీక్షలు, సమావేశాలు, రాబోయే ఎన్నికలకు వ్యూహాలు ఏంటి, ఎవరెవరిని ఎప్పుడు ఏ స్థానంకి ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఎవరిని నిలబెట్టాలి, ఇది ఆల్మోస్ట్ ఆల్ అప్పటి నుంచి కూడా కసరత్తు నడుస్తూనే ఉంది. ఎందుకంటే 7న ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం అక్కడికి 10 రోజుల్లోనే డిసైడ్ అయ్యారంట. ఎట్లా, సంక్రాంతి తరువాత ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్స్ రావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ రాకపోయినా ఒకవేళ డిలే అయినా దాని షెడ్యూల్ ప్రకటించడం, అక్కడికి 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కూడా ఉంటాయి కదా. సో దాంట్లో కానీ సత్తా చూపించుకోకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాస్త వెనక్కి తగ్గినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా బొటాబొటి మార్కులతో ముఖ్యమంత్రి అయ్యారు అన్నట్టు ఒక వాదన ఉంది కాబట్టి, అంటే 63 సీట్లతో 64 సీట్లతో అయ్యారు కాబట్టి. అయితే ఇప్పుడు దాన్ని గ్రిప్ పెంచుకోవాలంటే ముందు డే 1 నుంచి ఆయన బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో అందుకే ప్రతిదీ కూడా ఈ బీఆర్ఎస్లో నిజంగా వీళ్ళు అవకతవకలు చేశారా, లేదా కాంగ్రెస్ వాళ్ళు భూతత్వం పెట్టి చూస్తుంటే అవకతవకలు దొరుకుతున్నాయో తెలియదు, కానీ రెండు సైమల్టేనియస్గా జరిగినట్టే అనిపిస్తున్నాయి. ఒక పక్క వీళ్ళు అన్ని విధాలుగా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఏదైతే భూములకు సంబంధించి ఆ పెద్ద ఆఫీసర్ని పట్టుకొని చేశారో, ఆ అవకతవకలు వెనక ఇక్కడ ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు మంత్రి నాయకులు ఉన్నారని ఒక వాస్తవం. తర్వాత ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఈ కవిత గారి అరెస్టు, తర్వాత ల్యాండ్ క్లోజర్లు, తర్వాత గ్రూప్ 2ది, ప్రతిది కూడా అంటే ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే, సో ఇవన్నీ చూపి బీఆర్ఎస్ ని తగ్గించేలాగా, బీఆర్ఎస్ పతనం అయ్యేలాగే ప్రణాళికలు రచిస్తున్నట్టుగా అనిపిస్తోంది రేవంత్ రెడ్డి గారి వ్యూహాలన్నీ కూడా. సో ఒకవైపు తెలంగాణలో అసలు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నారు ఒక టైం, బట్ అనూహ్యంగా ఎన్నికలకి సరిగ్గా 8 నెలల నుంచి ఒక్కసారి చేంజ్ అయిపోయింది, రివర్సల్. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అయిపోయింది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వచ్చింది, బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. బీజేపీ సెకండ్ ప్లేస్ ఉండి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా కేసీఆర్ గారు ఆరోగ్యం సర్టైజ్ చేసుకొని ప్రజాసభల్లోకి వెళ్తున్నారు. నిన్న చూసారా, భారీ జనసందోహం మీదకి చాలా బాగా వచ్చారు జనం. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మరి అంత జన సమీకరణ మీద కేసీఆర్ గారు వాగ్దాటి ఎలా ఉందో తెలిసింది కదా. ఆయన మాట్లాడితే కాసేపు అలా చూడాలనిపిస్తుంది. ఎవరైనా సరే, చదువుకున్నోడవని చదువు లేనోడవని అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాయి. సో అట్లాంటి అట్రాక్షన్ పవర్ ఉన్న కేసీఆర్ గారు మళ్ళీ జనాల్లోకి వస్తుంటే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది కదా ఎంతో కొంత. బీఆర్ఎస్ పుంజుకోవడం వల్ల కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఒక బీఆర్ఎస్ఏ. ఆల్రెడీ బీఆర్ఎస్ లో నాయకులను ఒక్కొక్కరిని కాంగ్రెస్ లో తెచ్చుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ ఒకవైపు పుంజుకుంటుంది, కాంగ్రెస్ ఆల్రెడీ ఈ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ పుంజుకుంటుంది. మరి బీజేపీకి ఏంటవుద్ది? బీజేపీ థర్డ్ ప్లేస్ అయిపోతుంది. ఇంకా ఆప్షన్ ఎక్కడుంది? అరే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేద్దాము, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ప్రత్యామ్నాయం అనుకున్న రోజుల నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది బీజేపీ. మరి అది బీజేపీ మైండ్ బ్లాకా కాదా? ఒకవైపు కేసీఆర్ గారు విధానాలకు సంబంధించి కానీ, బీఆర్ఎస్లో ఉండే నాయకుల విధానాల గురించి సంబంధించి కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కౌంటర్ మీద కౌంటర్ వేస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఏవైతే ఉన్నాయో, రైతులకు సాయం అందించే అన్ని విషయాల్లో కూడా మీరు ఇవ్వలేకపోతే రాజీనామా చేస్తారా అన్నది హరీష్ రావు గారు. వెంటనే రేవంత్ రెడ్డి గారు మైక్ తీసుకొని, ఖచ్చితంగా నువ్వు రాజీనామా లేక రెడీగా రాసి పెట్టుకొని ఉండు, నేను అమలు చేస్తాను, నువ్వు రాజీనామా చేద్దు. కానీ ఆ రాజీనామా ఫార్మేట్ మామూలుగా మీ అధ్యక్షులకు రాస్తావా, స్పీకర్ ఫార్మేట్లో రాస్తావా, నువ్వే తేల్చుకో అన్నట్టు కూడా ఆయన సవాల్ విసురుతున్నాడు. ప్రతిదీ కూడా ఎక్కడ తగ్గట్లేదు, అన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడు. అంటే కాంగ్రెస్ కూడా ఏం ఫీల్ అవుతుంది, మాకు ప్రత్యామ్నాయము పోటీ ఏమైనా వస్తే బీఆర్ఎస్ కానీ బీజేపీని దృష్టిలో పెట్టుకోవట్లే కాంగ్రెస్. మరి అది బీజేపీకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే కదా. అరే ఇప్పుడు నేషనల్ పార్టీ మాది, కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్కి లేకుండా బీజేపీ పుంజుకుంటుంది, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి లేకుండా ఎన్డీఏ కూటమి పుంజుకుంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ కనీసం మాకు పోటీగా ఎన్డీఏ కూటమి బీజేపీని అనుకోవట్లేదు కదా, బీజేపీ పట్టించుకోవట్లేదు కదా.
ఇప్పుడు దాన్ని ఏ యాంగిల్లో చూడాలి? ఒకవైపు కేసీఆర్ గారు పుంజుకుంటున్నారు, హరీష్ రావు గారు ఒక పక్క, కేటీఆర్ గారు ఒక పక్క ఉధృతంగా క్యాన్వాసింగ్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కానీ ఓటింగ్ పెరిగితే మళ్ళీ బీజేపీకే నష్టం. ఇంకేముంది, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఉంటుంది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే అలాగే జరిగే ఛాన్సెస్. మరి అలాంటప్పుడు బీజేపీ నాయకులకు మైండ్ బ్లాంకే కదా. మరొక బీజేపీ ఏం చేయగలుగుతుంది? మహా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే ఉద్దేశంలో చెప్తూ ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంది. ఎన్నికల తర్వాత మేబీ కవిత గారిని రిలీజ్ చేసుకోవడానికైనా బీఆర్ఎస్ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకొని కవిత గారిని రిలీజ్ చేసుకుంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ ఎన్డీఏ కూటమిలోకి ఆల్రెడీ బీజేపీతో పాటు టీడీపీ జనసేన చేరిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు కూడా చేరబోతున్నారు. చేరిన తర్వాత అక్కడ సీనియర్ అయిన చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తారా చేయరా అనే వార్తలు కూడా మనం విన్నాం. అంటే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ అనేది బీజేపీలోకి చేరబోతుందని ఎక్కడో చిన్న హింట్ అయితే ఉంది. దీన్ని బూచిగా చూపించి కాంగ్రెస్ మరికొద్దిగా పబ్లిసిటీ చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏ మంత్రి మాట్లాడకపోయినా, ఏ నాయకుడు మాట్లాడడం మొత్తం తానే మాట్లాడి తానే క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు, కింద ఈ మంత్రి ఒకటి మాట్లాడండి, ఈ మంత్రి గారు ఒకటి మాట్లాడండి అని చెప్పట్లే, ఈయనే మొత్తం మాట్లాడేస్తున్నారు. ఏ మంత్రి కౌంటర్ వేసినా దానికి జవాబు ఈయనే. ఏ నాయకుడు మాట్లాడినా బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ దానికి రేవంత్ రెడ్డి కౌంటర్. ఈవెన్ మోదీ గారు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి కౌంటరే. కింద స్థాయి కింద మంత్రులతోనో ఎమ్మెల్యేలతోనో కౌంటర్ ఇప్పించట్లే. ఈ మధ్యకాలంలో మళ్ళీ కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు, బట్టి గారు, వీళ్ళు మెయిన్ లీడర్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మిగతా ఏ విషయంలోకి వచ్చినా ప్రతిదీ రేవంత్ రెడ్డి గారే ప్రతి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా. సో అలాగైనప్పుడు కాంగ్రెస్ మరలా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, 17 స్థానాలకు కూడా కాంగ్రెస్ ఒక 10గా తెచ్చుకునే అవకాశం ఉంది, మిగతా సగం బీజేపీకి బీఆర్ఎస్కి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఒక స్థానం ఎలాగ ఎంఐఎంకి వస్తుందేమో, ఆ ఎంఐఎం కూడా ఇప్పుడు డౌట్ఫుల్ ఏమో, మాధవీలత గారు బాగుంది. అలా అయితే బీజేపీకి 4, బీఆర్ఎస్కు 3 వస్తాయి, 10 మాత్రం కాంగ్రెస్కి వస్తాయి అంటున్నారు. మరి మెజార్టీ ఎక్కడ ఉంది? కాంగ్రెస్కి అప్పుడు మళ్ళీ బీజేపీ 3వ స్థానంకి పడిపోయినట్టేగా. సో ఈ అంశాల మీద బీజేపీకి ఒక రకమైన తత్రపాటు ఏర్పడింది అన్నట్టుగా ఆయా వర్గాల సమాచారం. బట్ ఈయన ఏం చేస్తున్నాడు, కంప్లీట్ గా వీళ్ళనే రెచ్చగొట్టి వీళ్ళది ద్వారానే వీళ్ళకి హరీష్ రావు గారు సవాల్ విసురుతున్నారు, కేసీఆర్ గారు సవాల్ విసురుతున్నారు, వాళ్ళు వీళ్ళకి సవాల్ విసురుతున్నారు. ఈ 2 పార్టీలే మాట్లాడుకుంటున్నాయి. మూడో ఒక నేషనల్ పార్టీ ఉంది, అది పెద్ద పార్టీ ఉంది. ఆ తెలంగాణ ప్రకటించడంలో కాంగ్రెస్ తో పాటు అది కూడా కీలక పాత్ర వహించింది అనే కాన్సెప్ట్ ని కానీ, ఆ థాట్ ని కానీ తెలంగాణ సమాజంలో లేకుండా చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇటువైపు బీఆర్ఎస్ నాయకుల్ని రెచ్చగొట్టడం ద్వారా. మరి ఇప్పుడు ఏమవుతుంది? మరి బీజేపీకి అది టెన్షనేగా. మళ్ళీ ఆ స్థానం కల్పించుకోవాలంటే ఎంత ట్రై చేయాలి? పడిపోవడం ఎంతసేపు కాదు, కానీ నిలబెట్టుకోవాలంటే అందుకు అది దాన్ని ఈ విధంగా చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్తున్నారు కదా, చాలా చాకచక్యంగా చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. కేసీఆర్ గారు వ్యక్తులకే విమర్శిస్తున్నారు, అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి కూడా విమర్శించేవాడు ఆయన. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంకా విమర్శించరా? ఖచ్చితంగా. పైగా పార్టీ మనుగడ కావాల్సింది, రాజకీయ వ్యూహాల్లో భాగం ఇది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.